గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆయన ఒక కీలకమైనటువంటి అంశం గురించి ప్రకటన చేయడం జరిగింది. ఏంటి అంటే నర్సీపట్నం బస్ స్టాండ్కి సంబంధించి ఆయన మాట్లాడటం జరిగింది. ఆర్టీసీకి సంబంధించినటువంటి నర్సీపట్నం ఆర్టీసీకి సంబంధించినటువంటి ఒక స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారని, దీన్ని ఖచ్చితంగా అడ్డుకుని తీరుతాము అని చెప్పి ఆయన తెలియజేయటం జరిగింది. దీన్ని అడ్డుకోవటం కోసం ప్రైవేటు వ్యక్తులకు కేటాయించవద్దు అని చెప్పి అధికారులకు పలుసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదని, దీనికి సంబంధించి చంద్రబాబును వెళ్ళి కలుస్తానని, చంద్రబాబుతో చర్చించి ప్రైవేటు వ్యక్తులకు లీజులకు ఇవ్వకుండా దీన్ని అడ్డుపడి ఆపుతానని, ఒకవేళ అప్పటికీ కూడా పరిస్థితి అనుకూలించకపోతే అసెంబ్లీలోనే దీని మీద చర్చ పెడతాను అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. మరి ఇది ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి.